నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు ప్రతిపక్షాలకు చంపపెట్టు. ఈ విజయం కూటమి శ్రేణులదే. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఈ నెల 14న పిఠాపురంలో జరగబోవు జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలిరావాలి. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. రైతులందరూ ఈ నెల 6వ తేదీ రాత్రిలోపు తప్పనిసరిగా ఈకేవైసీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మండల వ్యవసాయాధికారి ఆర్ఎస్ ప్రసాద్. కూటమి ఎమ్మెల్సీ గెలుపులపై కేక్ కట్ చేసి విజయోత్సవం చేసుకున్న ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన కూటమి నాయకులకు శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో నాయకులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పద్మనాభుని మురళి, వాడపల్లి సుబ్బరాజు, ఎరుబండి సతీష్, ఎస్ కృష్ణమోహన్, ఆకాశపు స్వామి, సోర్పన వెంకట్రావు, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, చింతకాయల సత్యనారాయణ, వేర్ల సత్యనారాయణ, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తారీఖు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో భాగంగా ఉభయ పశ్చిమ గోదావరి, ఉభయ తూర్పుగోదావరి జిల్లాలకు పట్టభద్రుల పోలింగు శాతం కూడా చాలా పెద్ద ఎత్తున పోలింగ్ అవడం జరిగింది. 71% దగ్గర పోలింగ్ అయినట్టుగా నమోదైంది. రిజల్ట్ చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద మెజార్టీతోటి మరి 2 స్థానాలని కూడా అదే కృష్ణా గుంటూరు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి మన పేరాబత్తుల రాజశేఖరం గారిని గెలిపించడం చూస్తే ఏదైతే కూటమి తరపున జరిగే పరిపాలన మీద విద్యావంతులు అందరూ కూడా హర్షం వెలిబుస్తున్నారన్నది ఈ ఎన్నిక సారాంశంగా తెలియవస్తుంది. ఎందువల్లంటే అనేక రకాల మాట్లాడడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా ఈ పట్టభద్రుల ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి లేదు. 2023లో స్టార్ట్ అయింది. అది ప్రతిపక్షంలో ఉండగా జరిగిన ఎన్నిక. అప్పుడు మనం అన్నీ కూడా 2వ ప్రాధాన్యత ఓట్లతో గెలవడం జరిగింది. ఈవేళ అలా కాదు. మరి ఏదైతే మరి పోలైన ఓట్లలో 57% మన అభ్యర్థికి ఇక్కడ పోలవడం జరిగింది. అలాగే మెజార్టీ చూస్తే 77,000 పైబడి మెజార్టీ రావడం జరిగింది. ఆ రకంగా పట్టభద్రులు కూటమికి పట్టం కట్టి వేళ చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకంతో పట్టభద్రులందరూ ఉన్నారని చెప్పక తప్పదు. కూటమి నాయకులందరూ కూడా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి అయిన తాతాజీ గారి ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోలింగ్ అయ్యేదాకా కూడా అవిశ్రాంతంగా ఈవేళ పోరాటం చేసిన పరిస్థితి కనపడింది. పేరాబత్తుల రాజశేఖరం గారి గెలుపు కోసం పనిచేసిన కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ 27వ తారీఖు జరిగిన ఎమ్మెల్సీ ఓట్ల ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించడం, దాని సహాయ సహకారాలు అందించిన స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మా అన్నయ్య గారైన బాబ్జీ గారికి, ఈతకోట తాతాజీ గారికి, అలాగే ప్రతి బూత్లో కూడా తమది ఓటు అనుకుని
కార్యకర్తలందరూ 30 రోజులుగా కష్టపడి ప్రతి 30 మంది ఓటర్స్కి ఒక కార్యకర్త ఏర్పడి ఈ తమ ఎలక్షన్గా చేయించిన ప్రతి కార్యకర్తకి ముందుగా పాదాభినందనలు తెలియజేసుకుంటూ అభివృద్ధికి ఓటేశారనే సాంకేతికానికి ఈ ఎలక్షనే నాంది అని చెప్పచ్చు. 2023లో ఆ ఎలక్షన్ అయితే ఎలా జరిగిందో అలాగే ఈ 2025 సంవత్సరంలో జరిగిన ఈ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీకి మంచి అదృష్టంగా భావించవచ్చు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమాలు మానుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిరిగిన ప్రతి కార్యకర్తకు నా చేతులెత్తి నమస్కరించుకుంటూ మనం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా కష్టపడి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని ఎదురుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మన అధినాయకుడు పిలుపు మేరకు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఎన్నికల్లో కష్టపడి ఓటింగు ఎక్కువ శాతం పోలే విధంగా కృషి చేసినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటగా 3 స్థానాలకు పోటీ జరిగినప్పుడు పట్టభద్రులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, రాబోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం వస్తుందని చెప్పని అప్పుడు ఘన విజయం చేకూర్చడంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ఊతం కలిగి అందరూ కూడా ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపడం జరిగింది. వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పని. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కదా, క్యాండిడేట్లు పెట్టలేక వాళ్ళు కొమ్మని ఉండిపోయి కబుర్లు మాత్రం చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా అయితే ఈ కూటమిని నమ్మి ఓట్లేశారో ఆ కూటమి చేసిన అభివృద్ధి కానీ ప్రజలకు మంచి కార్యక్రమాలు చూసి మరలా ఈ ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో పట్టభద్రులందరూ కూడా కూటమి అభ్యర్థులకి ఓటేసి ఘన విజయం సాధించినందుకు ఈ పట్టభద్రులందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎమ్మెల్యే బొలిశెట్టి నివాసం వద్ద జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యక్షతన పార్టీ సమావేశం జరిగింది. సమావేశం తొలుతగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. ఇది కూటమి కార్యకర్తల విజయం అన్నారు. పిఠాపురం ఆవిర్భావ సమావేశంకు వెళ్లడానికి ఏ గ్రామాల నుండి ఎన్నెన్ని కార్లు, ఎంతమంది కార్యకర్తలు వెళ్లాలనేది ప్రణాళిక వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పుల్లా బాబీ, రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, సజ్జా సుబ్బు, కొనకళ్ల హరినాథ్, గుండుమోగుల సురేష్, వెజ్జు రత్నకుమారి, వార్డు ఇన్ఛార్జీలు, జన సైనికులు, వేర మహిళలు పాల్గొన్నారు. సమావేశాన్ని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ లీడ్ చేశారు. దానికోసం కృషి చేసిన ప్రతి ఇన్ఛార్జి అలాగే మీ ఎవరైతే దానికోసం కష్టపడి పనిచేస్తారో వారందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా దాంట్లో మాన్యం చేసినందుకు ఆయన ఇంత మెజారిటీ ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులు అన్ని ఉండడంలో ఇవాళ రోజున మనం ఆ సక్సెస్ని చూసాం, గెలిచాం. ఇప్పుడు మనం నిలబడడానికి ప్రయత్నించాలి, గెలిచాం. ఇప్పుడు మనం నిలబడడానికి ప్రయత్నించాలి. రేపు 14న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఆయన విన్ అయిన తర్వాత మనకు జరుగుతున్న ఆవిర్భావ సభ కాబట్టి దాన్ని మనం కూడా అంతే సీరియస్గా తీసుకుని పార్టీని అలా నడపటం, ఆయన సినిమాలు వదిలేసుకుని తీసిన సినిమాల్లో వచ్చిన రెమ్యూనరేషన్తో ఆఫీసులు కట్టి పార్టీని నడపడం అది నార్మల్ విషయం కాదు. ఆయన అది కష్టపడుతుంటే ఆయనతో పాటు ఉన్న ఫ్యాన్స్ కూడా అంతే సీరియస్గా తీసుకున్నారు కాబట్టి వాళ్ళ జనసేన పార్టీ నిలబడింది. మనందరం ఇలాంటి ఒక ప్రౌడ్ మూమెంట్ని చూడగలుగుతాం. సో దీన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటే అంత మంచి రిపోర్ట్ పైకి వెళ్తుంది. ఎలక్షన్లో అంటే ఓడిపోయిన తర్వాత కూడా మన ఆవిర్భావ సభకి 100 కార్యస్ వెళ్ళగలిగినప్పుడు ఈసారి మనం విన్ అయిన తర్వాత ఫస్ట్ మనకు ఫార్మేషన్ లేకి మనం ఎన్ని కార్లు వెళ్తే బాగుంటుందో మీరందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తి ఆలోచించి మీ వెసులుబాటును చూసుకుని కొంచెం సీరియస్గా తీసుకుని దీన్ని
ఎంత జయప్రదం చేయగలమో అంతా కూడా మీరు అందరూ చేయాలని చెప్పేసి మీరు దాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన తాడేపూడి నియోజకవర్గం నుంచి మన జనసేన పార్టీ దగ్గర నుంచి మరి గ్రామ స్థాయి నుంచి కానీ వార్డులో కానీ మరి బూత్ కమిటీ కన్వీనర్లుగా అలాగే ఏజెంట్లుగా మనందరం మరి స్వచ్ఛందంగా 15 రోజుల నుంచి సుమారు ఉదయం నుంచి కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి మరి ఇవాళ పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో నగ్గించినందుకు మీరందరూ కష్టపడినందుకు శ్రీనివాస్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ముందుగా మీరు అందరికీ కూడా జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జీలకి ప్రెసిడెంట్లకి వీర మహిళలకి ఇక్కడ ఇచ్చేసిన టౌన్ కమిటీ నాయకులకి మండల అధ్యక్షులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసిన కార్యక్రమం కూడా చేసి ఏ వార్డుకి ఏ బస్సులు కావాలి, ఏ కార్లు కావాలి, ఎవరెవరు ఎక్కడి నుంచి బయలుదేరుతారు, ఏ వార్డు నుంచి ఎంతమంది బయలుదేరుతారు, గ్రామాల నుంచి ఎలా బయలుదేరుతారు అనే ఓ ఆలోచన మీ అందరినీ కూడా తీసుకోమని చెప్పి మన ఎమ్మెల్యే బొత్సటి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా ఒక వార్డు నుంచి ఎన్ని బస్సులు ఏంటి కార్లు పెట్టమంటారా, బస్సులు పెట్టమంటారా అనే ఒక ఆలోచన విధానాన్ని మీరందరూ కూడా కలవ చేసి చెప్పాల్సిన బాధ్యతగా మీ అందరినీ బాగుంటున్నాను. ఎమ్మెల్సీ అంశంలో నేను కష్టపడింది మామూలుగా కాదు. ఎమ్మెల్యేకి ఎలా కష్టపడ్డారో అంతగానే గురించి బాగా కష్టపడుతున్నందుకు మీకు ఎమ్మెల్యే తరఫున మీ అందరికీ పేరు మీద అభినందనలు తెలియజేస్తూ రేపు 14వ తారీఖున పిఠాపురంలో జరిగే సభతో ప్రతి వార్డు నుంచి కూడా మీరందరూ కూడా ఒక ఐకమత్యంగా ప్రతి మనం అందరం భారీగా వచ్చి ఎమ్మెల్యే ఇంటికాంచి మనందరూ కూడా కలిసి ఇదివరకు గతంలో గవర్నమెంట్ లేనప్పుడు మనం 100 కార్లు వెళ్తే గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి 200 కార్లు వెళ్ళాలి. అలాగే మీరందరూ కూడా కార్యకర్తలు ఇప్పుడు ఇవాళ కార్యకర్తలే మన బలం. ఈ కార్యకర్తలకి ఏమైనా లోపాలు చెప్పాలని ఉంటే తెలియజేయండి. మన ఎమ్మెల్యే లాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉంటారు. అలాగే ఎమ్మెల్యే లేకపోయినా ఇక్కడ బొత్సటి శ్రీ గారు లేకపోయినా తనయుడు రాజేష్ గారు ఏదైనా వచ్చినా సరే ఈ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇంకా పార్టీ సంస్థాగతంగా నిర్వహించలేదు. అయినా కానీ ఆ రోజుల్లో మన రాజేష్ గారు సహాయంతో సుమారు మేము ఆ రోజుల్లో ఒక 50 కార్లు, ఒక 6 బస్సులు వేసుకెళ్ళడం జరిగింది. అందులో అప్పట్లోనే రాజేష్ గారు కూడా మా వెంట నుండి నడిపిస్తున్నారు. ఈరోజు శ్రీనివాస్ గారు ఒకటే మాట మాట్లాడుతూ మన కార్యకర్తలందరినీ పిలిచి ఎవరు ఎలా వస్తారు, ఎలాగ ఏంటని మాట్లాడి ప్రతి ఒక్కరికి మన భోజన సదుపాయాలు మనం కల్పించి వాళ్ళకి వాహనాలు కూడా మనం కల్పిద్దాం. ఎవరు ఎలా వస్తారు ఏంటని నాకు సమాచారం ఇవ్వండి. దాన్ని బట్టి రాజేష్ ఉంటాడు, రాజేష్ మీరు అందరూ మాట్లాడి మన నాయకులందరితో నాకు ఏ విషయం చెప్పడం అలాంటి నాయకుడు మనకు దొరకడం మన అదృష్టం. కనుక బొత్సటి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మన ఈ సభను విజయవంతం చేద్దాం. మనం ఇప్పుడు ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్ గా మన ప్రీతమ నాయకులు శ్రీ బొత్సటి శ్రీనివాస్ గారికి మన ప్రీతమ నాయకులు మరి కొద్ది పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. మరి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలంటే మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మరి జన సమీకరణతో మనందరం కూడా పిఠాపురం సభను విజయవంతం చేయడానికి మనందరం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి కూడా మరి అత్యధిక సంఖ్యలో మరి జనాభాను మనం సమీకరించడం ద్వారా ఈ సభను విజయవంతం చేయాలని మనందరం కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త కదిలేలా మన నాయకులందరూ కూడా బాధ్యత తీసుకోవాలని మరి కోరుకుంటున్నాను. మండల అర్బన్ పరిధిలోని రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈకేవైసీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 6వ తేదీ రాత్రి 12 గంటలకు ముగుస్తుందని తెలియజేశారు. విధిగా రైతులందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. 6వ తారీఖు అర్ధరాత్రితోటి ఈ పంట ఈకేవైసీ అన్నది పూర్తవుతుంది. ఇంకా ఎవరైనా ఈ పంట నమోదు చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇమ్మీడియట్లీ ఈ పంటలో నమోదు చేయించుకోవాలి. అలాగే ఈకేవైసీ అంటాం, ఎవరిదైతే ఈ పంటలో నమోదు చేశామో వాళ్ళు వేలిముద్ర వేయటం లేదా ఓటీపీ చెప్పడం ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ 2 పూర్తయితేనే మనకి ఈ పంటలో పూర్తి స్థాయిలో నమోదైనట్టు.
అలాగే ధాన్యం కొనుగోలు సంబంధించి ధాన్యం అమ్మాలన్నా కూడా, అలాగే వ్యవసాయ యాంత్రీకరణలో ఏమైనా పరికరాలు తీసుకోవాలన్నా కూడా ఈ పంటలో తప్పనిసరిగా నమోదై ఉండాలి. అందుకని ప్రతి రైతు ఈ పంటలో నమోదయ్యేలా చూసుకోండి. అలాగే ప్రతి రైతుకి ఒక యూనిక్ ఐడి ఇవ్వటం ప్రభుత్వ లక్ష్యంగా ఇప్పుడు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అన్నది జరుగుతూ ఉంది. ప్రతి రైతు ఎవరైతే సొంతంగా వ్యవసాయ భూమి ఉందో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా ఒక యూనిక్ ఐడి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ కాకుండా ఇంక అన్ని పథకాలు కానీ ఏదైనా కూడా యూనిక్ ఐడి ద్వారానే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ చేయించుకోలేని రైతులు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్లీ మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరం విజయం పురస్కరించుకుని కూటమి శ్రేణులు భీమడోలులో సంబరాలు నిర్వహించుకున్నారు. భీమడోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో సిరిబత్తిన కొండబాబు, ప్రవీణ్ పటేల్, తాటిమల్ల రామ్మూర్తి తదితర కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ మరి కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా కృష్ణా, గుంటూరు మరి అక్కడ పట్టభద్రుల నియోజకవర్గం చాలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 83,240 ఓట్ల మెజార్టీతోనూ, అలాగే ఇక్కడ ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పేరాబతుల రాజశేఖరం గారు 77,381 ఓట్లతో మెజార్టీతోనూ గెలిచిన సందర్భాలు చూస్తూ ఉంటే, 2024లో సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల కన్నా ఈ ఎన్నికలు ఇంకా గట్టివి, బలమైనని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వాన్ని సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించినప్పుడు ప్రజలు కానీ, పట్టభద్రులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వంతో భారీ అంచనాలతో ఓటు వేసిన సందర్భంలో ఈ 9 నెలల్లో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా అమలు చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాగల రోజుల్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా అధిగమించి మీరేదైతే కోరుకున్నారో, ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మనం చెప్పినప్పుడు ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులైనటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, వీళ్ళందరూ కూడా మన ప్రభుత్వం పట్ల మంచి దృష్టితో ఉన్నారు కాబట్టే మనకి ఈ విజయం సాధ్యమైందన్న వాస్తవం మనందరం కూడా గమనించాలి. ఏయో ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం ఏదైతే చెప్తా ఉందో ఆ మాటలన్నీ కూడా ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మరి ఎంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, ఉద్యోగస్తులకు కానీ, మనకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ నెల 12 నుండి 17 వరకు భీమవరం పట్టణంలో జరగబోవు శ్రీ కాళీ వనాశ్రమం శ్రీ బాబూజీ మహారాజ్ వారి ప్రతిష్ఠా కార్యక్రమానికి భక్తులందరినీ శ్రీ కాళీ వనాశ్రమ పీఠాధిపతులు యోగిని చంద్రకాళీ ప్రసాద్ మాతాజీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మాతాజీ బోధను అందించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తోట బంగారయ్య దంపతులు పాల్గొని బాబూజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టకు రావాలని కోరారు. డాక్టర్లు కూడా వస్తే ఆ కార్యక్రమంలో చక్కవి మాట కూడా ఇస్తానటువంటి మరి మా అందరికీ ఉండాలని తెలియజేస్తూ నా సత్సంగాలతో ఆ జ్యోతి 10వ తారీఖు రాత్రికి, ప్రొద్దుట బయలుదేరినటువంటి జ్యోతి రాత్రికి ఆశ్రమానికి భీమవరానికి చేరుకుంటుంది. 11వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి శోభాయాత్ర గురుదేవులను ఊరేగించుకోవడం జరుగుతుంది. 12వ తారీఖు 10 గంటల 47 నిమిషాలకి ఆశ్రమ ప్రవేశం చేస్తున్నాం. మనందరం అంటున్నాను, మీరు కూడా వస్తున్నారు. మనందరం ఆశ్రమ ప్రవేశం చేస్తున్నాం. రాత్రి పగలు కూడా విడిచిపెట్టకుండా అఖండ హరే రామ నామ సప్తాహం జరుగుతోంది. అది 12వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు. ఈ కార్యక్రమం మాత్రం 12వ తారీఖు నుంచి యాగ కార్యక్రమము, 17వ తారీఖు స్వామివార్లందరూ కూడా ప్రతిష్ఠ చేయబడుతున్నారు. వారి కార్యక్రమం 17వ తారీఖు రాత్రితో పూర్తి కార్యక్రమం, కళ్యాణాలతో సహా మరి శివపార్వతుల కళ్యాణం, అలాగే మరి సీతారాముల కళ్యాణంతో కార్యక్రమం పూర్తవుతుంది. ఈ ప్రపంచంలో నక్షత్రాలు, గ్రహాలు స్థితిగతులు బాగోలేదని మనం చాలా వింటున్నాం. మరి నవగ్రహ జపాలు, అలాగే నక్షత్ర జపాలు చేసి సాయంత్రం మళ్ళా హోమంలో దానికి కావాల్సినటువంటి హవిస్సుతో మరి అక్కడ హోమం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. బీవీఆర్ కళాకేంద్రంలో త్యాగరాజస్వామి 24వ ఆరాధన ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తిరుపతికి చెందిన మండ అనంతకృష్ణచే ఫ్లూట్ కచేరీ నిర్వహించారు. పాలపర్తి నాగేశ్వరరావు వైలెన్తో, సరస్వతుల హనుమంతరావు ఘటంతో, పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం మృదంగంతో సహకరించారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకట్రామారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక గణేష్ నగర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి నూతనంగా కోలాటం నేర్చుకున్న పిల్లలకు గజ్జ పూజ నిర్వహించారు. రాయపురెడ్డి ధర్మారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోలాటం నేర్చుకున్న వారికి నూతన వస్త్రాల నిమిత్తం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కళ్యాణ రామచంద్రరావు, సాయిరాం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలాట గురువులు ఈశ్వర్, సాయిలను సత్కరించారు. అనంతరం అందరికీ అల్పాహారం అందజేశారు.
కార్యక్రమంలో గెడ్డం పుల్లారావు, గెడ్డం సాయి, సుబ్రహ్మణ్యరాజు, సతీష్, సాయి, పవన్ ప్రసాద్, పద్మ, సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి నీలాచలనివాసాయ సుభద్ర ప్రాణపదాయ చక్రవర్తి తనూజాయ నాకేం తెలియదు అలా. నెల రోజుల నుంచి చక్కగా ఈ పిల్లలకి చక్కని కోలాటం నేర్పి అలాగే ఈ పిల్లల్ని ఎంతో ఇదిగా తీర్చిదిద్దిన ఈ గురువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను చిన్నపిల్లలందరికీ కూడా. అలాగే మా ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ నాకు తెలిసి సుమారు 10,000 మందికి పైనే ఇది నేర్చుకున్నారు. వీరు తిరుపతి మాడవీధుల్లో అలాగే కాశీలో ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చారు. అలాగే చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంటాయి. చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు మన చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాయి అలాగే ఉంటుంటాయి. మరి గణేష్ నగర్కి ఈ ప్రాంత వాసులు చేసిన అదృష్టం ఏంటో కానీ అక్కడ వినాయకుడి గుడిని నెలకొల్పి ఈ కమిటీ వారు దీన్ని గణేష్ నగర్ అని పేరు పెట్టి అలాగే ఈ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుడి కట్టి ఇక్కడ ఇంత వైభవపేతంగా ఇంత అందంగా తీర్చిదిద్ది ఈ గణేష్ నగర్ని తాడేపల్లిగూడెంలోనే ఒక వెన్నుముగ్గా చేసిన మీ అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్యం వారిచే ఇక్కడ గురువుగా ధర్మారావు గారు ఈ కార్యక్రమానికి గురువుగా వ్యవహరించి పెద్దగా ఈ నేర్పించిన మా వ్యక్తి పెద్దలు చిన్నవాళ్ళైనా సరే సాయి గారు, వాసు గారు, ఈశ్వర్ గారు కూడా ధన్యవాదాలు. ఆయనకు పూర్వం మా మిత్రుడైన ఈ కార్యక్రమం చక్కగా నెల రోజుల నుంచి పాటుపడి కష్టపడి పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా పనులు కూడా మాని రోజు డైలీ మా గుడి వద్దకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నేర్చుకొని ఈ రోజుకి విజయవంతం చేసుకొని ఆ ఈశ్వరుడి దయ వల్ల చక్కగా అందరూ కూడా నేర్చుకుని ఇంత చక్కగా ఈ కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. వీరందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆ మాడవీధులలో చక్కటి ఈ కోలాట భజన మండలి చేస్తుంటే ఆ పులకింపే వేరు. ఆ స్వామివారు సన్నిధిలో మీరందరికీ కూడా గొప్ప అదృష్టం. మీరందరూ కూడా వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాలని రూపొందించి చక్కగా చేయటం వల్ల మీ అందరికీ కూడా పూర్వజన్మ సుకృతం వల్ల అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను కూడా పల్లెల్లో పట్టణాల్లో స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ నేపథ్యంలో మన పట్టణంలో వేయించేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద గణేష్ నగర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద చిన్నపిల్లలందరూ కూడా యాక్చువల్గా అయితే 45 డేస్ నేర్చుకోవాలి. వీళ్ళందరూ చదువుకునే పిల్లలు కనుక 1 మంత్లో అంటే ఒక నెల అవ్వలేదు అనమాట. ఒక నెలలో బాగా తొందరగా నేర్చుకున్నారు. అంటే ఈ నేర్చుకోదాన్ని బట్టి టైం ఉంటుంది. అయితే పిల్లలందరూ కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాల్ని మన గ్రామంలో మన స్వామివారిని నేర్చుకుంటూ మన అదృష్టం అనమాట. ఎందుకంటే కళ్యాణ రామచంద్ర గారు ప్రతి సంవత్సరం కూడా ఆ విఘ్నేశ్వర గుడి వద్ద ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి, అంటే వీళ్ళందరూ రావాలంటే ఖర్చు అవుతుంది కదా, అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ 2-3 సార్లు చేస్తారు. వినాయక చవితి కాకుండా ఆ టైంలో ఈ బ్యాచ్ తీసుకురావడం, సుబ్రహ్మణ్య షష్ఠికి, కార్తీక మాసంలో ఈ విధంగా ఈ టైమ్స్లో కూడాను ఎంత ఖర్చు అయినా తీసుకొచ్చి కోలాటం చేయించడం జరుగుతుంది. మే 5వ తేదీన చలో ఏలూరు దళిత సేన రాష్ట్ర మహాధర్నాను విజయవంతం చేయాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జజ్జవరపు రవిప్రకాష్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం చిన్నతాడేపల్లిలో బుధవారం జిల్లా దళిత సేన కార్యకర్తల విస్తృత సమావేశం దళిత సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు సీలి మోహన్ రావు అధ్యక్షతన జరిగింది. అర్హులైన డప్పు కళాకారులు, చర్మకారులకు పెన్షన్ మంజూరు చేయాలని, చర్మకారుల పెన్షన్ 6,000కు పెంచాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని సమావేశం కోరింది. కార్యక్రమంలో దళిత సేన రాష్ట్ర కార్యదర్శి షేక్ సయ్యద్ బాబీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం అధ్యక్షులు దోలపల్లి సత్తయ్య, రూరల్ మండల అధ్యక్షులు కిలాడి రవి, మండల యూత్ అధ్యక్షులు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. భీమడోలులో అమ్మవార్ల జాతర సందర్భంగా ఆలయ ఆవరణలో మంగళవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
లోకల్ టాలెంట్ పేరిట స్థానిక చిన్నారులు సినిమా పాటలకు, ఫోక్ సాంగ్స్కు శాస్త్రీయ నృత్యాలు చేశారు. చిన్నారులు లయబద్ధంగా నృత్యం చేసి అలరించారు. జాతర కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు, కమిటీ సభ్యులు, బీజేఎస్ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9న జరుగు జంగారెడ్డిగూడెంలో ప్రతిఘటన పోరాట విప్లవ యోధుడు కామ్రేడ్ రవణ 9వ వర్ధంతిని జయప్రదం చేయాలని సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మామిడి దానవర ప్రసాద్ కోరారు. శేష్ మహల్ థియేటర్ సెంటర్లో ఐఎఫ్టియు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రవణ చేసిన ఉద్యమాలను వివరించారు. కార్మిక సంఘాలు సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి క్లెయిములను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమణ, సత్యనారాయణ కుమార్, అశ్విన్ భాష, సుబ్బారావు, శ్రీను, యేసు, వెంకటేశ్వరరావు, నాగుబాబు, దుర్గాప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక 5వ వార్డులో గల భవితా దివ్యాంగుల పాఠశాలలో పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు సౌజన్యంతో బుధవారం ఆటల పోటీలను నిర్వహించారు. మహిళలకు క్యారమ్ బోర్డ్, స్కిప్పింగ్, త్రోబాల్, సింగింగ్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఆటల పోటీలను ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ప్రారంభించారు. పేరిచెర్ల మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు మహిళా దినోత్సవం నాడు బహుమతులను అందిస్తామన్నారు. అంగన్వాడీ టీచర్ సత్యవతి, భవితా కేంద్రం ప్రత్యేకోపాధ్యాయుని ఎం చంద్రకుమారి, ఎస్కే బాలఈశ్వరయ్య, నాగలక్ష్మి, రత్నకుమారి, అను, రోజా, ఉష తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరిక పూజ కార్యక్రమం కూడా చాలా వైభవపేతంగా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అభిషేకాల్లో పాల్గొన్నారు. ప్రతి భక్తులకి మేము తెలియజేసుకునేది ఏమిటంటే, సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఒకే శిల మీద ఉన్న విగ్రహం మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. కావున ప్రతి భక్తులకి మేము తెలియజేసుకునేది, ఒకే శిల మీద ఉన్నటువంటి 63 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి విగ్రహాన్ని ప్రతి భక్తులు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సంకష్టార చవితి కూడా చాలా విశేషం. మన ఎక్కడా గుడిలో ఎప్పుడూ కూడా ఇంత వైభవంగా ఎక్కడా కూడా చేయరు. అంత వైభవంగా
సుమారు 100 లీటర్ల ఆవు పాలతోటి 6 గంటలకు ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు కూడా మేము 4 గంటల అభిషేకాలు చేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణ ఆరోగ్య కేంద్రం వేకర్స్ కాలనీ ఎన్టీఆర్ జంక్షన్ పరిధిలో గల 3, 4, 10 వార్డులలో బుధవారం జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. గత శుక్రవారం జరిగిన ఫ్రైడే డ్రైడే అమలుపై స్థానిక ఏఎన్ఎం ఆశాలతో సమీక్ష చేశారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలని వైవి లక్ష్మణరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు సరళ, సౌజన్య, మేరీ, ఆశాలు, రత్నకుమారి, ప్రశాంతి, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.